ఆయన ఇచ్చిన ఉచిత కృపలో మరొకసారి సంగమగా కూడుకుని మీ ఆయన నామాన్ని తెలుసుకుని విశ్రాంతి దినము క్రీస్తు స్వార్థ సహవాస క్రమం లెక్కల ప్రకారంగా మనతో ఆయనే దిగి మాట్లాడుట కొరకై యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమే ముచ్చాలండి. ఈ రోజున కీర్తనలో నుండి కీర్తనకారుడు మనతో మాట్లాడటానికి ముందుగా కీర్తనలు 13 కీర్తన 3వ వచనముల నుండి ఈరోజు మనకి మాట్లాడటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. వారమంతా కాచి ఆయన రెక్కల కింద దాచి ఆయన రెక్కల మీద మోచి ఆయన ప్రేరేపణ మనకిచ్చి ఇంటి దగ్గర లేకుండా ఆదివారం ఆరాధనలోకి నడిపించి ఆయన కొన్ని మాటలు చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించిన వారిలో కొంతమంది ఈ చోట్లో ఉన్నారు, కొంతమంది రావాలనుకున్నారు, రాలేకపోయారు. దేవుని నిర్ణయాన్ని బట్టి నేనున్నాను, దేవుని నిర్ణయాన్ని బట్టి మీరున్నారు. చాలామంది అనుకోవచ్చు, కానీ ఆశీర్వదించబడిన రోజు ఆయనతో గడపడానికి అవకాశం కుదరకుండా ఉన్నవారు అనేకులు ఉన్నారు. కానీ ఈ రోజున చేర్చబడిన బిడ్డలతో ఆ దేవాది దేవుడు మాట్లాడటానికి ఒక మాటను మనం ముందుంచి తెలియచేయడానికి ఇక్కడ ఏమన్నాడు, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో అనే చిన్ని వచనంలో నుండి మనతో మాట్లాడటానికి, ఆ చిన్ని వచనంలోనే కొన్ని మాటలు, కొన్ని అక్షరాలు కలిపి అమ్మా దృష్టి ఉంచి ఎవరెవరో 1 2 3 4 5 ప్రైజ్ అయితే రెడీగానే ఉన్నాయి. 5 దృష్టి ఉంచి యెహోవా. పోయిన వారం ఎట్లయినా యెహోవా కదా, ఈ వారం కూడా ఎన్ని వారాలు యెహోవా అనేది తెలుసుకోవాలన్నా ఉన్నాయి బైబిల్లో. యెహోవా అనే అక్షరాలు 500 పైబడి ఉన్నాయి. మనం ఈరోజు చెప్పిన అంశం మరలా అది వస్తుందా అంటే రావచ్చు, అదే వచ్చినాన్ని అయితే క్యాచ్ చేయదు. యెహోవా అనేది మన వచ్చినాలు ఉన్నాయి చూడండి, అవి మరి రావు, వేరే వచ్చినాలు వస్తాయి. ఏది యెహోవా అని కానీ వచనం అంశం తీస్తే. అదేవిధంగా ఈ రోజున మరి ఫస్ట్గా చెప్పిన ఎంతమంది అంటే 1 2 3 4 5 నీ యెహోవా మారేవా, మళ్ళీ తాతగారు పక్కన చేరావా? సరే మంచిది. దృష్టి నువ్వు కూడానా? ఓకే, నీది అదేనమ్మా. నా మీద అని మన ఒల్లూరు సందీప్ నా దేవా ఇక్కడ నా దేవా. ఓకే, ఏంటండి ఆడు కూడా చెప్తారు, ఆడ మీద ఆత్మదిలు ఎవరైనా చెప్పొచ్చు. చెప్పింది మరొకటి కాకుండా అదే దాని మీద ఉండండి. మరి ఇంకా ఉన్నవారు అమ్మా నా మీద అని మరి పూజిత అమ్మా ఉత్తరమేమో అని మరి షారోన్ ఇంకా అయిపోయారు. ఇంకా ఉన్నారా? మరి నా పెద్ద కూతురు మాట్లాడుతున్నా, చెప్పావమ్మా నువ్వు అమృతంగా. ఏంటి నీ ఏంటది ఉందా? కృపలేదమ్మా. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో అని చెప్పి ఉన్నారు. చెప్పండి. యెహోవా అన్నది తాత మనవాళ్ళిద్దరు. యెహోవా దృష్టి అన్నవారు ఎంచుమించుకు 1 2 3 4 5 దృష్టి అమృతంగా రెడ్డి కృపలేదమ్మా.
చెప్పండి. దృష్టి అన్నది ఉంది, యెహోవా అన్నది ఉంది, నా మీద ఉంది, నాకు ఉత్తరమేమో కూడా ఉంది, ఉత్తరం ఉంది, నాకు అని కూడా ఉంది. ఏంటి నీకు? నువ్వు ఒక్కదానే మిగిలిపోయి, మిగతా వాళ్ళు అందరూ ఏదో ఒకటి అనేసారు. దేవుని ఆత్మ ద్వారాగా వాళ్ళకున్నదాన్ని తెలుసుకోవాలని చేతి నువ్వు మాట్లాడలేదనుకుంటా. చెప్పింది ఏంటి? నా దేవా. ఓకే, సంతోషం. నువ్వు ఒక్కదానివే చెప్పవా? ప్రపంచం లేదు ఈ వారం, మరి ఇవి ఉన్నట్లేదని చెప్తావా? నీకు అంతలేదా? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున పోయిన వారంలో యెహోవా ఇక్కడ వీటన్నిట్లో మెరుగైనది ఏంటంటే నా మీద దృష్టి. అయితే ఆయన ఉన్నాడు, దృష్టిస్తున్నాడు. నా మీద ఉంటే బాగుండు, రా. నువ్వు అనవా? మీకొద్దా? ఆయన దృష్టి ఎవరి మీద? అందరి మీద వేరు, నా మీద ఉంటే ఈ రోజు వాకింగ్ పోవడమే నా ఆశ. ఆయన దృష్టి కనుక నా మీద ఉంటే అందరినీ దృష్టిస్తున్నాడు. ఇందులో ఎవరిని వదిలిపెట్టడం. పాపుల మీద ఆయన దృష్టి ఉంది, భక్తుల మీద ఆయన దృష్టి ఉంది, భక్తిహీనత మీద కూడా దృష్టి ఉంది. దృష్టి అనేది లేకుండా ఈ భూమి మీద ఏది బతకదు. ఆయన దృష్టి లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఆయన కృప లేకుండా ఏది బతకదంటే ఏది ఉండదు. యెహోవా దృష్టి లేకుండా ఏది ఉండదు. కానీ ఆ దృష్టి అనేది నా మీద ఉండాలి. మీరు అనుకోరా? నా మీద ఉండాలి అనంటరా? మరొక వారం దినాలు ఆయన దృష్టి నా మీద ఉండాలి. ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ఆయన దృష్టి నా మీద ఉండి మీతో మాట్లాడాలి. నా మాట అయితే రాదు. ఆయన దృష్టి అనేది నా మీద దృష్టిస్తాడు, అందరినీ చూస్తాడు. కానీ నా మీద ఉండాలి. అదే కదా మన ఆశ. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా వ్యవసాయం మీద, నా పక్షుల మీద, నా భర్త మీద, నా రాకపోకల మీద ఆయన దృష్టి ఉండాలనే కదా. దాన్ని తెలుసుకుందాం ఇయ్యాల. ఆయన దృష్టి అనేది నా మీద అసలు ఎలా ఉంటుంది, ఆయన దృష్టి ఎలా ఉంటుంది అనేది ఈ రోజున దృష్టి. మొట్టమొదటిగా దృష్టిని గురించి, నా మీద అనే దాని గురించి మరి వాక్యం వస్తుంది. నా మీద దృష్టి ఇచ్చి జ్ఞానమునే పెదవు ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా మీద దృష్టి ఇచ్చి జ్ఞానమునే పెదవు ఉపదేశము చేసి మార్గము చూపెదవు. మంచిది. మరి వాళ్ళకి ఫస్ట్ చెప్పిన వారికి తప్పు, తర్వాత చెప్పిన వారికి ఎంతమంది? మీ ఇద్దరేనా? సరే, వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేసే ప్రయత్నం కథ అంటే పాట ముందుకెళ్ళిపోతుంది.
లేకపోతే వాళ్ళు నా ఎంక చూస్తుంటే నా లెక్క చూస్తుంటే ఏదో మర్చిపోయాను అనుకుంటా ఫస్ట్ సందీప్. ఓకే, తప్పుడు కొట్టండి. రెండవది మన పూజిత. ఏది ఏమైనా పుచ్చుకోండి, నేర్చుకోవాలి. అంటే మనం ఆ చిన్న వచ్చిన చదివి ఇది ఏదైతే బలమైందంటారు ఇందులో అనేది తీసుకోండి. అంతేగాని నాకు నచ్చింది ఏదో చెప్తున్నారు అనుకోమాకండి. ఇది 2 రోజులుగా ప్రయత్నం చేస్తేనే ఒక అంశం బయటకు వస్తుంది. ఆ వచ్చిన అంశమే అదే చెప్పడం ప్రారంభం. దృష్టి గురించి కూడా తీశాను రా. దృష్టి గురించి వాక్యం మొత్తం సరైపోయింది. మొత్తం దృష్టికి అనేది 41 కీర్తన 41లోనో 42లోనో చెప్పారు. మీకు జ్ఞాపకం ఉందో లేదు. దృష్టికి, దేవుని దృష్టి అని, ఆయన దృష్టికి 1000 ఒక్క దినము 1000 సంవత్సరాలు. అదే ఆ 1000 సంవత్సరాలు ఒక్కరోజు అని చెప్పారు. చూసా వెనకెళ్ళా. దృష్టి అనేది పూర్తిగా దృష్టికి అనేది చెప్పారు. దృష్టి అనేది చెప్పేయచ్చు, కానీ అది ఎంత బలంగా ఉందంటే అది ఒక్క వచ్చిన మాత్రమే తయారు చేశాను అంటున్నారు కదా. అసలు మొట్టమొదటి స్టార్టింగ్ ఎలా వచ్చిందండి అని మీరు అనుకుంటారా? స్టార్టింగ్ మన అంశాన్ని పెట్టి చెప్పడం అనేది మర్యాద కాదు. ముందు మనది అయిన తర్వాత కొంత లెక్కలని చెప్తుంది దాన్ని. అమ్మా, ఈ రోజున దాని గురించి దేని గురించి అంటే నీ మీద దేవుని దృష్టి ఉంటే జరిగేదేంటి? క్వశ్చన్ వేసుకోండి, జాగ్రత్తగా పాఠం నేర్చుకోండి. దేవుని దృష్టి కానీ నీ మీద ఉంటే, దృష్టి నా మీద ఉంచాయా? నా మీద ఉంచు. నా మీద ఈరోజు అంశం నా మీద ఇప్పుడుండి దేవాది దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. ఆయనే మాట్లాడి మీ అందరికీ హృదయాలకు సంతోషమించును గాక, భయం పుట్టించును గాక, బలపరచును గాక. ఆయనే వారమంతా కూడా నడిపించుటకు మీతో మాట్లాడును గాక. ఆ మాట్లాడే విషయంలో దేవాది దేవుడు స్వయంగా దృష్టి నా మీద ఉంటే జరిగేది ఏంటంటే మొట్టమొదటిగా ప్రప్రథంగా చెప్తుంది ఆ యోహాను సువార్త. దేవాది దేవుడు స్వయంగా చెప్తున్నాడు రా, ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమనో చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఈ రోజున మరి నా కొడుకుని ఏం చేసేసిందో అక్షయ, మరి బంగారంలా తెచ్చుకుంటుని చాలా మట్టి చేస్తూ ఉండేవాడు. యోహాను సువార్త అధ్యాయం 19 వచనం 11. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగుతుంది. ఎవరంటారు? ఈయన యేసుక్రీస్తు ప్రభు అంటారు. నన్ను అప్పచెప్పానని నవ్వుకున్నావా? యేసుక్రీస్తుని ఆ శిలువ వేసేవారికి అప్పచెప్పేశారు. అమ్మయ్య, నేను కాబట్టి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని అప్పచెప్పా అని నువ్వు అనుకుంటున్నావా? పిచ్చోడా, పైనుండి నీకు అధికారం వస్తే, పైనుండి ఆయన ఇస్తేనే నన్ను అప్పచెప్పటం అని దేవాది దేవుడు అన్నాడు. యేసు ప్రభు వారిని అప్పచెప్పేశారు. అప్పచెప్పిన తర్వాత ఏడు సంతోషపడు మాకు. నువ్వు అప్పచెప్పితే కాదు, పైనుండి ఒక అధికారం ఉంది, ఒక అధికారి ఉన్నాడు, నా తండ్రి చిత్తమైతేనే నీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నువ్వు కూడా అనుకో, నా మీద ఒక శత్రువు పనిన, నా మీద ఒక అపవాది వచ్చిన, నా మీద చెప్పింది కదా. ఈ దారిలో వెళ్తే బావా చాలా యాక్సిడెంట్లు మనం తప్పిద్దామా దారి? నువ్వు దారి తప్పించుకుంటే కుదురుందా? దేవుడు తప్పించాడు. ప్రమాదకరమైన చోట్ల నేను నిలబడినా నిన్ను చూసి ఆ ప్రమాదానికే భయం అయ్యాలి. ఏంటి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్దామా అబ్బో, నీ లోనున్నది, నీ మీద ఉన్న ఆ పవరు, దేవాతి దేవుని పవరు ఆ అపవాదికి లేకపోతే ఆ ప్రమాదానికి, ఆ భయంకరమైన స్థితికే భయం వేయాలి. అప్పుడే కదా దేవాతి దేవుడిని నమ్ముకున్నాము అనుకుంటాడు. అంతేనా?
నమ్ముకున్నావులే కానీ మన వద్దు మనం అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది వస్తుందేమో ఇది వస్తుందేమో అని భయపడుతూ ఉన్నంతసేపు కూడా భయం నేను భయపెడతారా? ఎప్పుడైతే నా దేవుడు అనుమతి ఇవ్వకుండా నాకు ఈ జ్వరం రాదు, నాకు ఈ తెగులు రాదు, నాకు ఈ బలహీనత రాదు, నన్ను కానీ నా భర్తను కానీ నా పిల్లలు కానీ అది అంటుకోదు అని నీవు ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నావో అప్పుడు నిన్ను చూసి భయపడద్దు. అంటే ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి కూడా తెగేసేసేవాళ్ళు ఉంటారా? ప్రతి దానికి కంటదారి పెట్టేసేసి గడగడ ఒడికిపోయేవాడు ఉంటారా? మరి దేవుడు బలమైన వాడని, ఆయన సృష్టికర్త అని, ఆయన్ని నమ్ముకున్న నీకు నాకు కూడా అలాంటి భయమే ఉంటే దేవుడికి అవమానం. కనుక ఇక్కడ ముందుగా చెప్తుంది, నా మీద దేవుడు దృష్టి వచ్చి ఉన్నాడు అని, నా మీద అని మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? మీకు ధైర్యం ఉందా లేదా? నా మీద ఆయన దృష్టి ఉందా లేదా అనుమానమా? ఆయన దృష్టి ఉంది కనుక మందిరంలో ఉండగలిగా. చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో క్రీస్తు స్వార్థ సహవాసం కలిగిన వారు, చాలా మంది ఉన్నారు మంచాల మీద, చాలా మంది ఉన్నారు కష్టపడుతున్నారు, చాలా మంది జీవనాధారంలో ఉన్నారు. వారికి లేనిది నాకుందంటే నా మీద ఆయన దృష్టి ఉంది, అది కావాలి. అంతేగాని ఆయన దృష్టి లేకుండా నేనే తాళం చేశాను, నేనే వచ్చేసాను, నేనే బైబిల్ చేశాను, నేనే పాట పాడా, ఇవన్నీ కాదు. ఆయన దృష్టి నీ మీద ఉంది కాబట్టి ఈ రోజున నేర్చుకుంటున్నారు. ఏంటి అంటే నా మీద. నెంబర్ 1 ఏంటంట? అధికారం. మన దేవుడు అధికారం ఇస్తేనే దేనికైనా ఇక్కడికి వస్తుంది. నీ దగ్గరికి ఏదైనా రావాలంటే ఆయన తప్పించుకురావాలి. నీ ముందున్నవాడు యేసయ్య నడిపించేవాడు. నీ చెయ్యి పట్టుకున్నాడు. పాట పాడే కదా, పాట పాడుకున్నప్పుడు నా చెయ్యి పట్టుకున్నాడు, నన్నేమి చేయలేవు. పాడుకున్నావా? నీ చెయ్యి పట్టుకున్నాడు, కానీ నువ్వు విడిపించుకునేటపోతే అని చెప్పలేదు. కానీ దేవుడిని నమ్మి దేవుడితో ఖచ్చితంగా ఉండగలిగితే ఆయన్ని తప్పించుకోవడానికి ఎవరి వల్ల కాదు. మన చిన్న పిల్లలుగా చేతితో పట్టుకుని ఉన్నాడు కనుక మనకే భయం లేదు. నెంబర్ 1 ఏంటి? ఆయన అధికారం ఇస్తే నీ మీదకి ఏదైనా రావాలంటే అధికారం. ఎవరన్నా ఈ మాట? సాక్షాత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారా? నీవు కూడా అనగలిగితే ఖచ్చితంగా పైనుండి అది అనుమతి వస్తేనే, ఆ ప్రభు అనుమతి అయితేనే నీ ఇంటికి కానీ నీ పిల్లలకు కానీ ఏదైనా సరే అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, కుమారుడిగా ఉండి క్రీస్తే ఆ మాట అంటే మన సంగతి కనుక్కోవడం. మనం కూడా మరి ఇలా ఉండాలి, నా మీద ఉంది ఉందని నేనే ఎక్కిస్తున్నాను, మీరు ఆల్రెడీ ఎక్కున్నారు. నాకు తెలవు. మీ మనసుల గురించి మీ గురించి చెప్తున్నాను. ఆనుకోవాల్సింది ఆయన్నే. రెండవది మన సంగతి ఏంటని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మన సంగతి ఏంటో చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 12:9. అందుకు నా కృప నీకు చాలును. అమ్మా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచున్న నిమిత్తమే విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును. చాలండి. ఇక్కడ చెప్తున్నాడు ఏంటి? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది ఆయన నాతో చెప్పునుగా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా. నా మీద ఏమి నిలబడాలి? మన మీద ఏమి నిలబడాలి? ఎప్పుడైతే ఆయన శక్తి నీ మీద నా మీద మన మీద పడితే బలహీనతలను ఏం చేస్తాం?
అమ్మా అక్కడేముంది? పౌలు గారు అన్నాడు, ఏమన్నాడంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచియుట నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే. ఈ రోజున బలహీనత వచ్చే సంతోషిస్తున్నారా, ఏడుతున్నారా? చిన్న బలహీనత వచ్చింది, లేదు పెద్దదే వచ్చిందండి. దేవుడి పేరిట ఉన్నాము, దేవుళ్ళో ఉన్నాము, కానీ ఈ తెగులేంటి, ఈ ఇబ్బంది ఏంటి అని ఏడ్చేవాళ్ళే ఉన్నారు. కానీ దేవా నాకు ఈ బలహీనత పెట్టావా, నాకు సంతోషం బాబు, నీ పేరిట నీ నిమిత్తం మీరే పడ్డారు ఈ భూమి మీద కష్టం, మీరే కన్నీరు విడిచారు, మీరే దుఃఖపడ్డారు, నేనే పడ్డాను బాబు, నేను కూడా మీలో ఉండి దుఃఖపడుతున్నా ఈ భూమి మీద అని కష్టపడి బహు సంతోషంలో కూడా బహు సంతోషపడుతున్నా. ఎవరైనా అపోస్తుడైన పౌలు గారు, ఆయనకి ఒక ముళ్ళు ఉందంట, మరి ఏం ముళ్ళు రాయలేదు కానీ ఒక ముళ్ళు ఉందంట. ప్రభువా అన్నీ బాగానే ఉన్నాయి, తిన్నాను, తిరుగుతున్నాను, సువార్త చేస్తున్నాను, నన్ను ఎన్నెన్నో ఆశ్చర్యాలు అద్భుతాలు నా ద్వారా చేస్తున్నావు, నేను చేయగానే ఆ వ్యాధి తగ్గిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకేంటయ్యే ఈ ముళ్ళు, నాకేంటే ఈ బలహీనత అంటే నా కృపణికి చాలదు అట్లుండే అన్నాడు. ఎంతని ముళ్ళు లేకపోతే క్రైస్తవుడు నిలబడలేడురా. బాధ బలహీనత అనేది లేకుండా ఎప్పుడు సుఖమే, ఎప్పుడు సుఖమే ఉంటే అసలు ప్రార్థన చేయడానికి కూడా మోకాళ్ళు అవ్వదు, నిలబడే రెండు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అవును కదా? ఈ ఎంత ప్యాషన్ తెలుసా కొన్ని సంఘాలకి, కొన్ని సంఘాలు రా నేను చూస్తూ ఉంటాను, వెళ్తా రెండు చెప్పులు చెక్క మనకి చెప్పిడిచి అయిపోయింది ప్రార్థన అడుగుతూనే ఉంటారు. ఎంత ప్యాషన్ అంటే నేను చూస్తూ ఉంటాను, చాలా మంది కష్టపడతా వెళ్తారు. మరి ఏంటయ్యా ప్రార్థన అంటే వెళ్తా రెండు చెప్పులు ఇస్తారా ఆ గుడి ముందు, రెండు చెప్పులు ఇచ్చి అక్కడ పెట్టి నిలబడి వెళ్తానే ఉంటారు. అయిపోయింది ప్రార్థన. ఏది పితా పుత్ర పవిత్రాత్మ నామమ్మ అన్ని ఆ ఒక్కట అనుకుంటే సరిపోయింటారా? అంత ప్యాషన్ అయిపోయింది. ఇక్కడ పౌలు గారు అట్టంటలా, నాలో ఒక ముళ్ళు ఉంది, ప్రభు పేట ముళ్ళు ఉంది, నేను సంతోషిస్తున్నా. ఈ రోజున ముళ్ళున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ ముళ్ళు పోవాలి, ఇక్కడ కాదు అక్కడ, ఆ మందిరం కాదు, ఈ మందిరంగా. ఇవన్నీ ఎందుకు? గర్భం రాకపోతే 4 నెలల ఇంటి నుంచి మొదలు పెడతారు, ఆ పాప చెప్తారు. ఇంకా 4 రోజులు, ఇంకా 2 నెలలు, 1 సంవత్సరం పోయాక ఇస్తాడే దేవుడు ఆగుతున్నారా? పెళ్ళి అయిన తర్వాత 5వ నెలలో స్టార్ట్ అవుతుంది ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్, ఆ ఊపిరి ఉంది, పొడవలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఆ హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. మరి అబ్రహాం గారు తిప్పాడా శారమ్మ గారిని? ఎన్ని రోజులు తిరిగాడు? ప్రభు పేట వాగ్దాన పుత్రుడు ఇచ్చాడంతే. కనుక ఈ రోజున కూడా నీలో ఏదైనా ముళ్ళుండి, ఏదైనా బలహీనత, ఏదైనా అనారోగ్యం ఉండి దారి తప్పించారా బావా, ఈ దారిలో యాక్సిడెంట్ అంట, నా ప్రభు నాతో ఉన్నాడు, అది ధైర్యం. అదేం చేయగలుగుతున్నాను, అదేం ఆ తీర్మానం కలిగి ఉంటే అప్పుడు నిన్ను నీ దేవుడు నమ్ముతాడు, బలంగా వాడుకుంటాడు. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతే మరి కృప ఏంటో అసలు ఎన్ని మందులు వేసుకుంటున్నాను, నిజంగా షారోన్ రాణి ఇన్ని నిజంగా నాన్నగారు కుస్తీ పట్టాడు నా కూతురి మీద ఏ వాళ్ళు కూడా బాగుండాలని. కానీ మహానుభావుడు చూశాడు, ఏంటంటే 2 బిడ్డలు ఇచ్చాడు, ఇంకా 7 వేసుకున్న ఏ ప్రయోజనం లేదు, 2తో నా కంట్రోల్. దేవుడు చేయాలి కార్యం, సింపుల్గా చేసేస్తాడు. కనుక ఆయన పేరిట ఆయన ఆడుకునే ఇక్కడ ఏంటి అంశం, నా మీద నీ మీద దృష్టి ఉండాలి. అంతేగాని అందరి మీద ఉంటుంది, దృష్టి లేకుండా దేవుడే ఉండడం, అందరినీ దృష్టిస్తున్నాడు, అవునా? కానీ నీ మీద ఉండాలి. ఏంటయ్యా చాలా మంది ఆడుకున్నారు, పట్టుకున్నారు, యేసుక్రీస్తుని అడుగుతుంటే ఆ సమూహంలో చాలా మంది రాసుకున్నారు, చాలా మంది అంటుకున్నారు యేసుక్రీస్తుని, కానీ ఒకే ఒక ఆమె నిలబెట్టేసిందంతే. నిలబెట్టిందిరా, అంతమంది జనం ఆగిపోయారు, ఆయన ఒక్కడ ఆగిపోయేవాడు. ఏంటి ఈయన ఎంత ఆగాడంటే అందరూ చూస్తుంటే ఎవరు నన్ను పట్టుకున్నారు, నన్ను అంటుకున్నారు అన్నాడు ఆయన. ఆ శిష్యుడు 12 మందికి అర్థం కాల, మతిపోయి ఈయన అన్ని సింపు ప్రశ్నలు వేస్తాడు, ఎంతమంది వచ్చి తగులుతుంటే ఎవరో అంటుకున్నారు అంటాడేంటి ఈయన,
ఈయనతో మేము అసలు పడలేకపోతున్నామని నెత్తి తలబట్టుకుని అలాగా నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ఏం జరుగుతూ అని అందరూ ఉంటే ఒక అమ్మాయి గడగడ ఉరుకుతూ దగ్గరికి వచ్చి నేనన్న బాబు ఆ అమ్మంది, అయ్యా నేనే అట్టుకున్నది. వీళ్ళందరూ మర్చిపోయింది. అంటే మేము అందరం అట్టుకోలేదా? మేము కూడా అంటుకున్నాం, మేము కూడా రాసుకున్నాం, మేము కూడా పట్టుకున్నాం, మేము కూడా ఎదురెదురు తగిలాం. మా అందరిది కాదు కానీ ఆ ముసలాముడిది వచ్చిందా? వీళ్ళిద్దరు సంభాషణ బాబు అని అందరూ చెప్తుంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, బాగున్నావా, నాకు స్వస్థ వచ్చిందయ్యా, ఆ విధంగా నువ్వు కూడా నా మీద అని మామూలుగా పెదాల మీద కాదు, నా మీద దృష్టి వచ్చాలి దేవుడని హృదయంలో నుంచి రావాలి. వాళ్ళిద్దరు సంభాషణ ఎన్నప్పుడు ఆయన అన్నాడు, అందరూ పట్టుకున్నారు కానీ నాలో ప్రభావం బయటికి తీసింది ఆమె. అదే విధంగా నువ్వు తీయగలిగితే నీ మీద నా మీద ఆయన దృష్టి ఉందని చెప్పుకోగలవు. ఈ రోజున ఈ వారంలో జరిగే ఉపవాస కుడికిల్లో కూడా మీరు నా మీద అనే మనస్సు మీకు ఉండాలి. ఉపవాస కుడికిల విషయంలో కూడా నా మీద దృష్టి ఇచ్చాడు కనుక పాట ముందుగా వెళ్ళి పాడాలి. నా మీద దృష్టి ఇచ్చాడు కనుక బూజులు దొరపాలి. నా మీద దృష్టి ఇచ్చాడు కనుక ఈ కాంపౌండ్ కడగాలి, ఈ చోటును శుభ్రంగా ఉంచాలి. అనేకమైన ప్రాంతాల వారు వస్తున్నారు. వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బాధల మెట్ట రోడ్డు వస్తున్నాం కానీ ఈ మారుమూల ప్రాంతంలో ఈ బజార్లో ఇలాంటి మందిరం ఉందా, ఇలాంటి సంఘం ఉందా, నిజమా అనే కన్నులు తెరిపించాలి. అప్పుడే మీరు నా మీద దృష్టి ఇచ్చి నా మీద ఆయన దృష్టి అంతేనా? ఆ విధంగా రెండో మాట. మరి మూడో మాట అంటే బలహీనతలో శక్తి నాలో ఉంది. ఏది నాకు బాధ వచ్చినప్పుడు శక్తి నాకు ఉంది. ఆ సగపతి గారు అన్నారు, ఇదిగో ఎవరి దారుణాలు వెళ్ళిపోతున్నారు, రేపు ఉపవాస గుడికి కూడా ఎటువంటి వెళ్ళిపోతే నలుగురు వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంగతి కదా, ఏదన్నంటే ఏం పెద్దవయ్యా అంటారేమో అని ఆయన వద్దు ఆయన బాధపడుతున్నాడు. మీరు కూడా మీకు కూడా బాధగా మీరు చాలా మంది చాలా చోట్ల బాధల మెట్ట మీద మీటింగ్ జరిగింది బాగుంది అంటేనే కదా మీకు సంతోషం తృప్తి. అదేవిధంగా ఉపవాస గుడికి కూడా ఆయన చేసుకుంటాడు. ఆయన అన్నాడు, మీరు నా కూతుళ్ళు, ప్రతి ఒక్కరికి చెప్పి లేకుండా చేస్తే యుద్ధము అది ఆ పక్షాన యుద్ధం యెహోవాదనే నిలబడండి. దేవా స్తోత్రం, నా మీద మా సంఘం మీద నీ దృష్టి ఉంచిన ఆయన ఈ 3 రోజులు ఉపవాస కూడికలు నువ్వే జరిగించిన ఆయన అని ప్రార్థన చేయండి. ప్రార్థనకి మించిన ధనం ఏది లేదు. నీ ప్రార్థన కాసిపడుతున్నాడు. అదేవిధంగా మూడవదిగా బలహీనత చోట ఉందో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసేటప్పుడు బలం వస్తుందా కదా? ఎదురు చూసేటప్పుడు బలం వస్తుందా? మా ఆయన పెద్దలగాడు వస్తాడు, కూర వండేసే అన్నం వండేసే మేము అందరం కలిసి తిందామని ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేసావా విజయ, ఆ పిల్లల గురించి అన్నం తిని పడుకోండి, రైతు నాకు ఏదో పని చెప్పాడు, నేను వెళ్ళి పామాయిల్ ఫ్యాక్టరీలో ఆ గెల దించేసి వస్తాను, నేను టైం లేట్ అవుతుందంటే అప్పుడు బలం వస్తుందా? మా ఆయన గారు ఇప్పుడు రావట్లేదంట, మేము పట్టుకుని తినేస్తాము అంటవా? లేకపోతే అయ్యో మీతో కలిసి తిందాం అనుకున్నానండి, అందరం కలిసి తిన్నాం, కూర చక్క కుదిరి తిందాం అనుకుంటావా? లేకపోతే భయపడి దేవుడు స్తోత్రం రావట్లేదని సంతోషపడతావా? ఎదురు చూపులో ఆనందం ఉండేది ఎవరి కోసం చూస్తే? యెహోవా కోసం చూస్తే నూతన బలం అంటారు, కొత్త బలం. ఆయన అన్నమాట ఆయన కోసం ఎదురు చూస్తే వస్తుంది కొత్త బలం. ఇంకా దేని కోసం ఎదురు చూసినా బలహీనతే. బస్సు వస్తుంది నా చెట్టలో కూర్చున్నాం. ఏది ఆడపిల్లలకి డబ్బులు లేకుండా వెళ్తుందని వెళ్దామని ఆటో 2 వదిలేసాం, 3 వదిలేసాం. అసలు ఆటోలు వస్తమే అరుదు. అటు వదిలేసేసి అది వస్తుందని కూర్చున్నాం. ఎవరో ఎంత అమ్మా ఇక్కడ ఉన్నావా, బస్సు గాలిపోయి పక్కన పెట్టి కూర్చున్నాడు. అప్పుడు గాలిపోయిందా అంటావా? నీరసం అయిపోతాం కదా. కానీ దేవుడు ఒక్కరి దాంట్లోనే యెహోవా కోసం ఎదురు చూడు, అప్పుడు వస్తుంది నూతన బలం. అదే చెప్తుంది ఏంటంటే పౌలు గారు కూడా అదే ఉన్నారు, క్రీస్తు నాలో
ఉన్నందుకు బహు సంతోషం. అంటే ఒక బలహీనత పెట్టినందుకు సంతోషం. ఏంటి ఆ సంతోషం? కీర్తన 3వ మాటగా కీర్తన 18 కీర్తన 18 అమ్మా. యెహోవా ఆపత్కాలమందు నా మీదకి రాగా వారు నా మీదకి రాగా యెహోవా అప్పుడు ఆదుకుంటాడు. ఎప్పుడు? ఆపత్కాలంలో ఆదుకునేది ఎప్పుడు? నీ మీద దృష్టి ఉన్నప్పుడు రా. అంటే అంశం ఏంటి? నా మీద, నీ మీద, నీ ఇంట్లో, నీ మీద, నీ ఆపత్కాలంలో ఎప్పుడైతే బలహీనతగా కృంగలేదో, ఎప్పుడైతే గాయపెట్టినా నువ్వు దేవుడు స్తోత్రం అన్నావు, ఎప్పుడైనా దేవుడి పేట ఒక ఆహ్వానం వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం అనుకో, అప్పుడే ఏం చేస్తాడంటే ఆయన ఆదుకుంటాడు. అంతేగాని చిన్న కష్టం వస్తే పారిపోయి సంఘంలో నుంచి ఎక్కడో ఉంటే ఆదుకుంటాడా? ఈరోజు నేనున్నా ఏదైనా సరే ఎక్కడికి ఉపవాసుకుంటారు. ఇప్పుడు ఉపవాసుకుంటారు. ఈ ఉపవాస కూటాలు ఇప్పటి వరకు 5 మీటింగులు జరిగినాయి, ఇంకెన్నెన్నో జరిగినాయి. ఎప్పుడైనా ఏదైనా మీ మీద బలమైన దాన్ని మోపడం జరిగిందా? దేవుడు చూసుకుంటాడా? నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇక్కడ కూర్చో ప్రార్థన చేయాలన్నా అంతవరకేనా? అంతేకా నువ్వే తిప్పలు పడతావు తీసుకురాని ఏనాడు వల్ల అనలేదని నా సొంత డబ్బులు కూడా కాదురా. మీరు మానేశారు, డబ్బులు లేవని, మీరు ఏదో కష్టపడలేదని, నేనేదో ధనం తోడుకొచ్చి నేనేదో అప్పు చేసేది చేయరా. ఆయన చేశాడు కార్యం. అదే విధంగా ఈ రోజున కూడా ఏం చేయాలంటే అయ్యగారు వెళ్తే ఏమైనా చెప్తాడేమని కాదు, అందరం కలిసి ఉండాలి. అవునా? నా మీద నా సంఘం మీద దేవుని దృష్టి ఉంది. జరగబోయేది ఖచ్చితంగా చేస్తాడు. ఈ ధైర్యంలో ఉండండి. అంతేగాని అయ్యగారు కనపడితే ఒకవేళ ఉపవాస కుటుంబం గురించి ఏమన్నా అంటాడేమో, ఎప్పుడు వాళ్ళ మీటింగ్లో కూడా అదే 80,000 అయిన రోజునే మిమ్మల్ని ఒత్తిడి చేయాల. ఈ ఉపవాస గుడికి కూడా ఒత్తిడే ఉండదు. ప్రభువే కార్యం చేస్తాడు. ఇక్కడ ఆ విధంగా బలహీనతలో కూడా ఆ విధంగా ఉంటే ప్రభు ఏమైందంట? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా. మన మీదకి వచ్చినటువంటి కార్యానికి ఆదుకునేవారు ఎవరు? దేవుడు. ఏంటో తెలుసా? ఏంటైనా ప్రభువా ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది నాయన, రానున్న కాలంలో ఈ సంవత్సరంలో ఈ కొద్ది కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఇంటింటికి ఏదో శోధన ఉపవాస కూటాలకు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఈ శోధన అనేది గ్రామంలో బయలుదేరి ఎక్కడ ఏం చేస్తుందో తెలియని కారణాన ఇంకా ఆగినట్టే కనపట్ల. ఈ ఉపవాస కూటాలు అయిన తర్వాత ఏమన్నా అవుతామో, ఇప్పటికి కూడా శోధన బయలుదేరి తిరుగుతూనే ఉంది. దాని నిమిత్తం నేను సంఘ కాపరిగా మీరందరూ కలిసి నా కుటుంబం అని ఆ విపత్తు నుండి విడిపించబడాలని, అటువంటి ప్రమాదాలు రాకుండా ఉండాలని ఉపవాసుకుంటారు. అంతేగాని మా ఇంటికాడి గురించో లేకపోతే ఎవరింటికాడి గురించో లేకపోతే ఇదేదో పద్ధతి, ఇది క్రమం కాదు. ఎందుకనంటే గ్రామంలోకి అపవాది వచ్చి ఇంటింటిని పట్టుకుని పీడిస్తుంది. ఆ పీడించే ఆ శత్రువు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఇదే పట్టణానికి ఒక కీడు సంభవించింది. దేవుడు ప్రవక్తను పంపించి ఇదిగో కీడు వస్తుంది, పట్టణం నాశనం అయ్యేటట్టుంది, జాగ్రత్త అని ఒక మాట చెప్పొచ్చేసాడు. ఆ గ్రామం అంతా కూడా, ఆ పట్టణం అంతా కూడా ఉపవాసం ఏం చేసింది? పోయిందా లేదా? ఆ ఉపవాసానికి ఉన్న బలం అంతా మనకు కూడా కొన్ని పీడిస్తున్నాయి కనుక ఉపవాస ప్రార్థనలు 3 రోజులు పెట్టుకున్నాం అంతే. బైబిల్ లెక్కే కానీ లేకపోతే సొంతంగా ఏదో తీసుకొచ్చి పెట్టలా. కనుక ఇప్పుడు ఇక్కడ చెప్తుంది అంటే సువార్త విషయమై ఆ విధంగా ప్రభు ఆదుకుంటాడా అంటే దేవుని ఆదుకుంటాడంటే ఆపత్కాలంలో దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? ఈ రోజున క్వశ్చన్ వేసుకుందాం. ఆపత్కాలం ఆదుకుంటాడు ఆయన, కానీ ఆదుకోవాలంటే నువ్వు నేనేం చేయాలి? మనం ఏం చేయాలి అమ్మా? నోట్లో బైక్కి రాట్లా, అదే బైక్ అయితే కూడా బైక్ లేకపోయినా అంత వస్తుంది.
చెప్పండిరా ఏంటి ఏం చేయాలంటే అది లోక సువార్త కదా. లోక సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. చూడండి ఇక్కడ చెప్తుంది ఏమంటారంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. నా మీద ఉంది. మీ మీద కొంటున్నారా? ప్రభు ఆత్మ నా మీద ఉంది అన్నవాడు చేసుకుని చెప్పండి. నా మీద ఉంది, నా మీద ఉంది. ఆయన దృష్టి నా మీద ఉంది, ఆయన ఆత్మ నా మీద ఉంది, నా మీద ఉంది. ఆ నా మీద ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఆయన సువార్త ప్రకటించాలి. ప్రకటించే పనిలో ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆగలేదు తెలుసా? సువార్త ప్రకటించాలి. సువార్త అంటే సువార్త ప్రకటించడం అంటే ఏంటి తెలుసా? నీ మాట మరొకరికి చెప్పాలి, నీ ద్వారా ఒకరికి వెలుగు రావాలి. అదే చేయాలి. నేనైతే చెప్తా పిల్లలకి, అమ్మా ఎక్కడైనా సువార్త నిమిత్తం కోటలు జరిగితే దాంట్లోకి వెళ్ళి వాక్యమేనండి, ఒక పాట పాడండి, మీరు ఈ క్రీస్తు సువార్త సహవాసానికి ఉన్న బలాన్ని సాధన చేస్తారు. అంతేగాని ఇంటి పక్కనే పొయ్యి పెడితే అక్కడికి వెళ్ళమల్ల. పోయిన వారంలో మెడసాచి ఎవరో సియోర్ కుమార్తెలు మెడసాచి ఏమవుతుందట? బోడైపోతాట. బోడి జాగ్రత్త. ఒకవేళ బలం అండి బోడంత బలం. ఇక్కడ ఏంటండి ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఇక్కడ పెట్టవచ్చు సంఘం మీరు పట్టుకున్నా అంటే ఓకే. కానీ ఈ రోజున ఏర్పాటు చేశాడు దేవుడు మనకి. నాకంటే కొంత 10 మంది వచ్చారని మీరే చెప్పారు. 10 మంది కూడా వచ్చారు కానీ ఏది అప్పుడు కదలేదని ఇప్పుడు చెప్పారు. మరి దేవుడు నన్ను పంపించి ఈ చోట్లో జరుగుతున్న సువార్తకి ఏదైనా ఆటంకం ఉంటే వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి, నేర్పాలి. మా ఆత్మ దేవుని ఆత్మ అని మేము చెప్పాలి. ఒకవేళ ఎక్కడి నుండి చెప్తున్నాము అంటే ఓకే చెప్పండి, ఎవరికి చెప్తున్నారు? ఎవరున్నారు? ఇప్పుడు ఎలాగని నేను చెప్పా, ఎల్లండి సువార్త చాటించండి, ఎక్కడైనా కోట ఉంటే వెళ్ళండి. వెళ్ళి లేదు ఎక్కడే ఎవరైనా పెట్టారు కూటం పెట్టి వాక్యం చెప్తున్నారు, ఓకే బలపడండి. కానీ దాన్నే పెద్ద సంఘంగా చేసుకుని అదైతే మంచిది కాదని నేను అనుకుంటాను. మీ ఇష్టం. ఎందుకంటే ఉన్న 4 ఇళ్ళలో 2 కుటుంబాలు చేసి మరి ఇంకేదో చేద్దామండి, అంత మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి పాట పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అది సమయ సందర్భానుసారంగా ఆ చోటును చూసి ఆ ప్రాంతాన్ని చూసి నువ్వు నిలబెట్టంతే పేరు. అంతేగాని నువ్వు మరో చోటు నిలబెట్టడానికి పక్కనే పెడితే అంత మంచిది కాదు నేను అనుకుంటాను. మీ ఇష్టం, నాకు తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువాత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై. ఆత్మ ఏం చేయాలి? పేదలు అంటే ఎవరో వాక్యం లేని వాళ్ళే పేదోళ్ళు రా. పేదలు అంటే ఏదో భూములు ఆస్తులు లేని వాళ్ళు పేదోళ్ళు కాదు. వాక్యము దేవుడు లేనివారు, దేవుడి వాక్యం లేనివారు వారే. దానికి సువార్త అందించు. ఎంత ఉండి ఆంధ్రీ గారు ఉన్నారు, ఎంతన్నారు కానీ పాట పాడాలంటే ఈ చోట్లోకి వచ్చి నాకు తెలవదండి వీళ్ళు. మీరు పాట పాడటానికి తెలవపాటు ఏంటంటే వచ్చి పాడండి అందామా. అది న్యాయం అయితే ఎక్కడికన్నా వెళ్ళావు, చుట్టాలింటికి పక్కన జరుగుతుంది, వెళ్ళిపో. వెళ్ళి నీ వంతు అవకాశం వస్తే దూరం పాట పాడు, లేదు ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయి. అది పేదలకు సువార్త అందించడం. అంతేగాని నీ ఇంట్లోనే ఒక్కొక్క కుండ పెట్టి నువ్వు ఒక కుండ వండుకో, నేను ఒక కుండ వండుకుంటానని భర్త మీద ఏరుగా ఉండి వండుకుంటే మంచిది కాదు. నీ ఇల్లు అది, నీ ఇల్లు. లేదు ఈ మందిరం ఇలాగ ఉండాలంటే మరొక మందిరం వెళ్దాం అంటే నేను చూడండి, నాకైతే తెలియదు. ఆ ఆత్మ నడిపి అలా ఉంటే ఓకే. నీ మీద ఇక్కడ చెప్తుంది పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. నాకైతే అభిషేకం ఉంది, పంపించాడు. ఇక్కడ జరుగుతున్నది నా అభిషేకాన్ని నిలబెట్టే విషయంలో ఆయన ఏనాడు కూడా ఆగల. అయ్యా అని ప్రార్థన చేయగానే నా పిల్లల విషయంలో
ఏమండి ప్రార్థన చేస్తే కొంతమందికి పని జరగట్లేదు, నేను చేస్తే జరగదు, ఆయన కూడా కలవాలరా. ఈరోజు అది కూడా చెప్తున్నా, నీ వంతు నువ్వు భక్తి చేస్తేనే నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది. నీవు కూడా భయపడితేనే, అంతేగాని నా ప్రార్థన వల్లనే నువ్వు ఇంకేముంది పైకి వెళ్ళిపోతావు అంటే ఇంటి మాటలు బలిపేట ముందు చెప్తున్నా. నా ప్రార్థన నీకు తోడై ఉండాలంటే నీవు కూడా దానికి తగినట్లుగా ఉండాలి. డాక్టర్గా అప్పుడు ఎంతో కొంత నర్సు చదివింది, ఇక్కడ నర్సు పాస్ అయిపోయి ఉంది. ఆ స్టెమినా అంటే ఆ వ్యాధి నిరోధక శక్తి లేకుండా ఎన్ని పిల్లలైనా ఎత్తే పని జరుగుతా నర్సు గారు? వ్యాధి నిరోధక శక్తి నీరు ఆ బిళ్ళ వేసుకుంటే ఆ బిళ్ళ పవర్ని తట్టుకుని అందులో ఉన్నది తీసేయగలిగిన శక్తి కానీ నీ దగ్గర ఉంటేనే. లేకపోతే ఎన్ని బిళ్ళలను వేసుకో, 7 బిళ్ళలు వేసుకున్నానయ్యా, నరాలు లాగేస్తున్నాయి, ఉపయోగం లేదు. అటు నుంచి ఏమైతే రెడీ, ఏమకి స్టెమినా ఉంది, వ్యాధి నిరోధక శక్తి ఉంది, కానీ అట్నుంచి లేదు. అంటే నేను ప్రార్థన చేసినా నీలో ఉండి నువ్వు మంచి పవర్లో ఉన్నా నా ప్రార్థనలో దమ్ము లేకపోతే ఏమవుతుంది? పనిచేయదు. 7 బిళ్ళలు వేసినా పని చేయలేదురా. మీ ముందే ఉన్నది, కావాలంటే అడగండి ఈ రోజున కూడా. ఆ ఇట్నుంచి పవర్ ఉన్నా అట్నుంచి ఇట్నుంచి సరైన పవర్ లేకపోయినా నీకు పని చేయదు, లేదు నీ దగ్గర పవర్ లేకపోయినా పని చేయదు. ఈ 2 చోట్ల ఉంటేనే పని చేయాల్సి. ఆ బిళ్ళ మంచిదై ఉండాలి, వేసుకునే వాళ్ళ దగ్గర స్టెమినా ఉండాలి. అదే విధంగా ఈ చోటులో నేను వచ్చిన కాడి నుంచి ఏదైనా లేదండి అయ్యారు వస్తున్నారు వెళ్తారు గారు, కానీ అప్పుడు వెతుకు బతుకు లేకుండా చిగురు అనేది లేదని అంటారా? ఈ రోజున నేను వచ్చినప్పుడైతే ఈ గ్రామంలో కొన్ని లేవు, ప్రతి డాబా పెద్ద కడుతున్నారు. దేవుడి కృప, అది నాది కాదు. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాడు, సమయం కుదిరించి చేసుకున్నాడు. ఈ రోజున ఉపవాసకుంటారు, ఇంకా మెరిట్ అయినది రావచ్చు. అంతేకాదు ఈ రోజున ప్రకటించుతున్న దానిని బట్టి మరొకరు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఎక్కడి నుంచో కాదు, ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ గ్రామంలోనే మరొకరు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? మాకేం తెలిసిన మంది ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాంతంలో క్రీస్తు సువార్త సహవాసంలో నా గర్భం నుండి మరొకళ్ళు రానై ఉన్నారు, అంటే రక్షణ పొందనై ఉన్నారు. అమ్మా ఉదయ్ కుమార్ గారు కానీ రాముడు గారు కానీ మీ ఎరికిలో ఉన్నది వాళ్ళిద్దరేనా? అంటే మగం గారు లేదంటారా? పెద్ద మగం ఏముంటుందండి? ఆ థామస్ గారు ఏమన్నా వదిలిపెడతారా? అసలు థామస్ గారు వదిలిపెడతారా అనుకుంటారా? ఏమో ఆమె ముందు వచ్చేస్తే ఏనాడు అనుకోలేదు. గోల్డ్ మేరీ అసలు రక్షణలో వస్తుందని అనుకున్నామా? దేవుడి మార్గం తెస్తే ఆమె మీద దృష్టి ఉంటే, ఈ 2 రోజులు 3 రోజుల్లోనే ఆ థామస్ గారు కాలు పెట్టినయ్యా రక్షణ బాబు బాప్తిస్మంటే నేనేస్తా అందరినీ తప్పించుకుని నన్ను కూడా తప్పించుకెళ్ళి పెడుతున్నారయ్యా క్రీస్తు శరీరం. నువ్వేం చెప్పినా ఇంత నిన్నైతే విడిచిపోను, నాకు రక్షణ అవకాశం అని మధ్యలో నడుపుతావు. రేపు శనివారం ఉపవాసి గొలుసు ప్రాంతం రోజున మరి 2వది కూడా ఆనుకుని రెడీ అవుతావు. మీరు చెప్పిన వాళ్ళు ఒకడైతే రెడీ, ఉదయ్ కుమార్ గారు. మరి వాళ్ళ భర్తే అనుమతి ఇచ్చేశారు, ఆమె తీసేసుకుంటారు. ఉదయ్ కుమార్ గారు రెడీ, ఇది గొలుసు ప్రాంతం రోజున భర్త తీసేసుకుంటుంది. ఆదివారం సమిష్టిలో మీ అందరి వాటిగా తెల్లగా పావురం వల్ల ఉండి ఆమె కూడా క్రీస్తు శరీరం రక్షణ తీసుకుంటారు రెడీగా. బయటికి వెళ్ళిపోతుంది మాట, మరి బయటికి వెళ్ళి యూట్యూబ్లో వస్తుంది. రక్షించబడాలి, ఈ ఉపవాస పూడికల ద్వారాగా రక్షించబడాలి. ఆమె కూడా నా కూతురు అవుతుందని చూస్తున్నా, మరి ఏం చేస్తావో? దానివల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం అయితే లేదు. సరే చూడండి, దీనిని బట్టి 2వ మాట, 4వ మాట, 5వ మాట, దేవుని అభిషేకం ఉంటే ఆ మనిషి దగ్గర ఏముంటుంది? దేవుని అభిషేకం ఉంటే ఆ మనిషి దగ్గర ఏముంటుంది? 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను. అమ్మా, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము
నా మీద నేనైతే అది అతిశయించబడే లేదు, నేనైతే అతిశయించట్లేదు. ఆ భారం అనేది ఉంది కనుక ఈ ప్రాంతంలో ప్రకటించబడుతున్నది. ఏమని అన్నాడంటే, నేను సువార్తని ప్రకటించుచున్నాను, నాకు అతిశయకారణము లేదు. ఏనాడైనా సరే ఈ ప్రాంతంలో నేను అయ్యగారిని కూర్చేయండి, నేను అయ్యగారిని మంచినీళ్ళు లేండి, నేను అయ్యగారిని, ఇదిగో నా బ్యాగ్ పట్టుకోండి. ఎలాంటి అతిశయ కారణం మీ దగ్గర నేను వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు ఈ మధ్యలో ఏమైనా ఉందా? మీ ఇంటికి వస్తా, మీరు ఏది పెడితే తింటా, పెట్టకపోయినా వచ్చేస్తా. అంతేకాదు నేను మీలో ఒకడిని అంటాను అంతే. అంతేకాదు నేను అయ్యగారు నన్ను మీ ఇంట్లో ఒక్కడిని అమ్మగారు కానీ అయ్యగారు కానీ మేము ప్రత్యేకత మాకు లేదు. మీరు పచ్చిపూజ చేసుకుంటే అది పెట్టండి, పెట్టాలనుకుంటే పంచలైతే అదే పెట్టండి, కోట బియ్యం తింటే అదే పెట్టండి, నాకు బట్టి వేరే బియ్యం తేవద్దు అన్నానా లేకపోతే అతిశయపడుతున్నారా? అదే ఆనాడు కూడా పౌరులు గారు కూడా అన్నారు, సువార్త చేస్తున్నానన్న అతిశయం ఇక్కడ అయ్యగారుగా ఉన్నా మందిరం గట్ట ఇదంతా నాది, నేను గొప్ప అనేది మాత్రం లేదు. ఆనాడు అతిశయం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం ఉంది కాబట్టే కదా ఇప్పుడు అయ్యో పిల్లలలో శోధన వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయి, ఇలాంటి శోధనలు పరిగెట్టుకొస్తున్నాయి. ఈ గ్రామం మీద ఉన్న భారం ఉంది కాబట్టి ఉపవాస ప్రాంతంలో ఏంటో అనుకోకుండా ఉపవాస ప్రాంతంలో 3 రోజులు అన్నారు. 3 రోజులు అంటే ఏదో తేలిగ్గా లైట్గా ఏదో చిన్నగానే కారుకి ఇచ్చి పంపించేద్దాం, ఎవరినో పిలుస్తానన్నారు. అక్కడ బాగానే ఉంది. ఏంటో ఫ్లెక్సీ అండి అయ్యగారు అంటుంది. ఎవరంటే అక్షయర్ అండి. వాళ్ళిద్దరు జోడ వెళ్ళిపోతున్నారు, బండి వేసుకున్నామ్మా ఫ్లెక్సీ పెట్టాలి. ఫ్లెక్సీ అయ్యా ఎందుకు? ఉపవాస ప్రాంతాలుగా మా ఫ్లెక్సీ పెట్టాలా అంతే. మరి ఫ్లెక్సీ లేకుండా నలుగురు కనపడాలి కదా ఈ ఊర్లో. పెద్ద వెంకటేశ్వర గారు ఏమంటారు తెలుసా? ఈ ప్రాంతంలో మందిరం ఉందని కాదు కానండి అయ్యా, ఈ ప్రాంతంలో శబ్దం వినపడుతుంటే ఈ రోడ్డుకి ఇప్పుడు కూడా ఊరు ఉందని తెలుస్తుందని మా ఆశ. ఆయన ఆశ ఏంటంటే ఇక్కడ పాట కానీ ప్రార్థన కానీ ఏర్పడుతుంటే రోడ్డే వెళ్ళి కంటే ఇటేపుడు కూడా ఊరుందని తెలుస్తుందని అంటారు ఆయన, ఊరుందని. కానీ ఇక్కడ నాకు కూడా ఏమైందంటే ఫ్లెక్సీ ఉంటే మందిరం ఉంది, సహవాసం ఉంది, ఈ ప్రాంతంలో ఉపవాస కూడికలు అది కావాలి. అంతేకాదు ఎవరినో ఒకళ్ళు పెట్టి చేసేయచ్చు కదా, ఎవరినో ఒకళ్ళు కాదు. ఆదిరి గారు నేను కలిసి ఒక ఆవిడ మాట్లాడాడు, అంతకుముందే అమ్మగారు నేను కలిసి ఒక ఆవిడ మాట్లాడాడు, నేను ఒక్కడే వెళ్ళి ఒక చోట ఒక ఆవిడ మాట్లాడాను. ఈ విధంగా వేరుగా రేపు మొట్టమొదటి రోజున వచ్చేది ఎవరు తెలుసా? ఒక సౌదీ కుటుంబం నుండి ఎనికేది రాణి గారు అంటే ఒక సౌదీ కుటుంబం నుండి మారి ఆమె సేవ చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఎవరైనా తెలిసిన సోదరిస్తుంటే పిలవండి. సాక్షి ఎలా ఉండదంటే మర్చిపోతుంది. ఆమె చెప్పుద్ది సాక్ష్యం, ఇంచుమించి కాంట చెప్పుద్ది ఎలా మారింది, దేవుడు ఏం చేసింది, ఈ విధంగా ఉంచడానికి ఆమె ఏ విధంగా ఉంది అన్ని కూడా ఒక్కొక్కటి చెప్పేస్తుంది. కనుక ఫస్ట్ సాక్షి మట్టి మిస్ కాకండి. ఫస్ట్ సాక్షితో కూడిన సౌదరి కుమార్తె అమ్మగారు, సౌదరేశ్ నుండి మార్పు పొంది కాలేబు గారు ఆ భర్త, ఆ ప్రదీప్ వాళ్ళ కుమారుడు, ముగ్గురు సేవ చేస్తున్నారు వారింట్లో. ఆ విధంగా బలమైన సాక్షి ఇక్కడ ఏర్పడబోతుంది. అవసరమైతే క్యాన్వస్ కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్న వారికి సౌదరిస్కి, మేము సౌదరిస్కి కదా మేము నమ్ముకోలేదు అది ఇది కాదు, అసలు నమ్ముకుంటే జరిగింది ఏంటో ఆమె చెప్పుద్ది. మొదటి రోజు జాగ్రత్తగా గమనించండి, చెప్పండి. అదే ఇక్కడ చెప్తుంది ఏంటంట, నేను సువార్తని ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది కనుక ఈ టైంలో ఏమీ లేదు. అమ్మగారు చెప్పింది ఏమీ లేదు. అయ్యగారి దగ్గర అందుకే మెదకుండా ఊరుకున్నాడని. నా బాబు ఊరుకుంటాడా? ఇతర అబ్బాయి అని కూర్చున్నా ఎలా ఎన్ని సువార్త ప్రకటించు, నువ్వు భారం కలిగి ఉన్నావుగా, నేను సపోర్ట్ ఉంటాను. నా మీద ఆయన అభిషేకం ఉందిరా. అభిషేకం ఉంది కనుక 3 రోజులు ఉపవాస కూడికల్లో కూడా మరి 3 రోజులు కూడా భోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకో ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్న వారికి ఏమి లేదు, వాళ్ళ ఇష్టం.
ఉపవాసం లేని ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనం చేసి వెళ్ళాల్సింది. ఇక్కడే భోజనాలు తయారవుతాయి. నీటి మాసాలు పెట్టుకుంటాం. కూరగాయ భోజనాలు ఏముంటాయి, అందరికీ భోజనాలు ఉంటాయి. ఉపవాసం ఉన్న వాళ్ళకి మాత్రం లేదు. ఎక్కడి నుంచైనా సేవకురాలతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకే ఉంటాయి, ఇక్కడ వాళ్ళకే ఉంటాయి. ఇంటికాడ మీదకి అన్నం వండేసుకుని మేము వస్తున్నాం కాదు, నీ భర్త కూడా తీసుకురావచ్చు. 3 రోజులు పూట అంటున్నారు, మేము ఏదో కానుక ఇస్తామంటే మా ఇంటిమే పెడతారు అనుకుంటారేమో. అలాంటిది ఏమి లేదు. కానుక ఇస్తానంటే మొదటిసారిగా గోల్డ్ మేరీ గారు, అదేవిధంగా స్వరాజ్య గారు మొదటి రోజు భోజనం నేను పెట్టేస్తానంటుంది. ఎంతమంది ఉంటే అంతమందికి నేను భోజనం చేస్తానంది. ఏమండి మరి మొదటి రోజు భోజనం అంటున్నారు, కానుక అంటున్నారు, అసలు మొదటి రోజు నేను పెడతానన్నావా, మంగమ్మ గారి సంగతి ఏంటి అంటారా? బియ్యం అయితే ఇక్కడికి వస్తాయి, వంట అయితే ఆమె చేయాలన్నాం. మరి ఆమె చేస్తుందో, కోడలు తెచ్చుకుంటుందో, మిమ్మల్ని సాయం అడుగుతుందో, అందరికీ వంట బట్టి భోజనం అని చేయాలి. కూరలు అక్కడ చూస్తాయి. మొదటి రోజున గోల్డ్ మేరీ గారి కానుక ఈ ఇంట్లోనే కావాలి, ఇంట్లో ఆ విధంగా జరుగుతుంది నా పిల్లల ద్వారా. అర్థమైంది కదా. రెండవ రోజున కానుక మన ఆంధ్రయ్య గారు రెండోసారి ప్రకటించారు నాది అని. భోజనాల సంగతి అనేది మరి ఇక్కడైతే బియ్యం ఉంటాయి, టమాటా కూరగాయలు వస్తాయి, అన్నీ వస్తాయి. నేను కానుక పట్టి అంటే ఓకే, లేదండి వంట కూడా అంటే ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు జడవద్దులు అర్థం చెప్పండి. చూసుకునేది యెహోవా దేవుడి. ఆ విధంగా 3వ రోజున అక్షయరాణి కానుక. భోజన విషయం కూడా మరి అన్నీ ఇక్కడ ఉంటాయి. లేదంటే అన్నీ కూడా మేమే చేస్తామంటే ఓకే, దేనికైనా రెడీ. ఆ విధంగా 3 రోజులు కూడా ముగ్గురు పక్షాన జరుగుతుంది. కనుక ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. నేను అసలు ఇది కానుకిద్దాం అనుకున్నా, ఏంటంటే గారు నాకు లేదా అంటుంది రాణి గారు. ఇక్కడ ఇంకా బోళ్ళంత పని ఉంది, అవి కూడా చేస్తాం. ఎవరి వంతు వాళ్ళు నిలబడింది. ఆ విధంగా చేయండి. ఇదేనమాట భారంతో వద్దామా. మరొకటి చెప్తున్నా, ఈ సువార్త విషయంలో నా వేదన నా ఎత్తి మీద ఏదో పెట్టాడు అయ్యగారు, లేదండి కానుక కూడా మేము అంత ఇవ్వలేము ఎంత ఇవ్వలేమంటే ఓకే నేను ఇస్తాను. దేవుడు, నేను కూడా కాదు, దేవుడు ఇస్తాడు. యుద్ధము యెహోవాది. నేను ఇంత చేయలేనండి అంటే దాన్ని నాకు చెప్పండి ఈ తండ్రిగా. అంతేగాని దాచుకోవద్దు, కొనుక్కోవద్దు. భారం అనేది నీ మీద పెట్టబడింది, సువార్త భారం అనేది. దాని విధంగా ఉండండి. ఆ విధంగా భారం మరి సువార్త ప్రకటిస్తే అంటే ఏముండాలి? ఆ విధంగా సువార్త ప్రకటించాలన్నా ఆ భారం అనేది ఉండాలన్నా ఏం చేయాలి? ఏముంటుంది? యెహెజ్కేలు గ్రంథం 37:1. యెహెజ్కేలు గ్రంథం 37:1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వచ్చేసిందమ్మా, చాలు. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో ఆత్మవశుడనై. ఆత్మవశుడు, ఆత్మ కలిగి ఉండాలరా. లోయలో ఏమున్నాయి? ఎముకలు. ఆయన దింపగానే చెట్టాడు అన్నీ అంట. దేవుడే అంటే తీసుకొచ్చినని లోయలో దింపాడేంటి? లోయలో అన్ని ఎముకలే కదా అని ఆ యెహెజ్కేలు ప్రవక్త అంటే ఏంటైనా అని భయంగా కింద ఎముకలు చూస్తే ఏంటి నాయన ఆ ఎముకలు యుద్ధానికి సిద్ధమయ్యే సైన్యంగా ఉంటుంది. ప్రవచించు అంటే ఆయన ప్రవచిస్తే ఇక్కడేమికా అక్కడేమికా అన్ని కలుసుకుని తలకాయ నోరే చేతులు నిలబడిపోయినాయంట ఎముకలు కలగల శబ్దంతో. ప్రవక్తకి అదే ఏం నిలబడి ప్రవచించు. చర్మము ఎముకలు చర్మము నరాలు వచ్చేటట్టుగా ప్రవచించు. ప్రవచిస్తే వచ్చినాయిరా, శరీరం వచ్చింది. ఎముకలకి ఎర్రనున్న నరాలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అంట. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చినాయో ఎంత సైన్యం దేవుడు చేయగలరు. ఇక్కడ ఒకవేళ మీరు ఆ విధంగా ఉన్నారేమో, ఎండిపోయిన స్థితిలో బయటలో ఏముంది బాబు మేమేం చేయగలం అనుకుంటున్నారేమో.
ప్రవచనం వచ్చింది ఈ రోజున. మీ ఇంట్లో సమృద్ధి ఉండను గాక. మీ ఇంట్లో అంటే ఎండిపోయిన స్థితిలో మళ్ళా పచ్చదనం వచ్చును గాక. ఆ విధంగా మీకు తోడేయండి. మీ మీద ఇక్కడ ఏమనుంది? యెహోవా హస్తం, యెహోవా హస్తం నా మీద అనుకుంటారా? ఆయన హస్తం ఉంటే ఏమొస్తుందంట? ఎండిపోయిన స్థితి మరలా చిగురిస్తుందంట. ఎప్పుడో ఎండిపోయిన ఎముకల లోయ, ఆ లోయలోకి ఒక ప్రవక్తను చెప్పి ప్రవచించమంటే ప్రవచిస్తే యుద్ధ సైన్యం బయలుదేరినట్రా. అలాగే మీ ఇంట్లో యుద్ధ సైన్యం బయలుదేరి కాక. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పౌరుషం కలిగి ఉంది కాక. దేవుని పేరున యుద్ధానికి సిద్ధమైన కుటుంబంగా ఈ క్రీస్తు సువార్త సహవాసం రెడీ అగును గాక. రేపు ఉపవాస కూడికల్లో బహుబలాన్ని చూసుకు గాక. ఒక కూతురికి, నా కూతురికి దర్శనం వచ్చిందంట. చెప్పింది ఏమని తెలుసా? పెద్ద మీటింగ్ అయ్యారు. అసలు నేను ఎప్పుడు అంత జనాన్ని చూడాల. ఆ మీటింగ్ లో అయ్యారు మీరు చెరువులో పొద్దున్నే దిగారు బాప్తిస్మం. సాయంత్రం అయినా ఇంకా వస్తానే ఉన్నారు జనం. బాప్తిస్మం జరుగుతున్నాయి. అసలు ఏంటో అయ్యారు, నాకేంటో అర్థం కావట్లేదు అంత కూతురు. ఈ ప్రాంతంలో ఒకవేళ పెట్టాలనుకుంటున్నారేమో, లేదు చిన్న సంఘం అనుకుంటున్నారేమో, బెదిరిపోతారనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరేవాళ్ళు కాదు. యెహెజ్కేలు ప్రవక్తలాగా ప్రవచించేవారు ఈ ప్రాంతంలో లేచుదురుగాక. ప్రతి ఒక్కరిలో జీవము మిట్టుపడును గాక. ఆ విధంగా దేవాతి దేవుడు చేయను గాక. ఆకలి వచ్చిన తీసుకుందాం. ఆత్మవశుడనైతే కోరుకునేది ఏంటి? మీలో మనలో ఆత్మవశులమై ఆత్మపూర్ణముగా ఉంటే మనం కోరుకునేది ఏంటి? 2 రాజుల గ్రంథం 2 అధ్యాయం 9. 2 రాజుల గ్రంథం 2:9. అమ్మా, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషా వైపు చూసి, ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు తీయబడినప్పుడు అగ్ని రథాల మీద వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఏలియా. ఆయన శిష్యుడు ఎవరు? ఎలీషా. ఆ వెళ్ళేటప్పుడు కింద అన్నాడు, అయ్యో నువ్వు వెళ్ళిపోతే నేను శిష్యుడిగా నేనేం చేయను, నువ్వే కదా ఇప్పుడు నాకు నడిపించింది, నేనేం చేయనంటే ఆయన పైన అన్నాడు, నేను తీస్తాడు కదా దేవుడు, నన్ను తీసుకెళ్తాడు కదా దేవుడు. అప్పుడు నన్ను చూడగలిగితే, నీ కళ్ళు అలా పనిచేస్తే, నీ ఆత్మల బలం ఉంటే, నన్ను చూడగలిగి ఉంటే అప్పుడు నీకేం కావాలో అప్పుడు ఇస్తా. అదే విధంగా ఈ రోజున జరుగుతున్న దానికి ఆత్మ నీలో ఉండి ఆ ఆవేశంతో ఉండగలిగితే అప్పుడు చూడరా నీ కార్యం, నీ ఇంట్లో కార్యం, నీ ఒంట్లో కార్యం, నీ బిడ్డలో కార్యం చూడగలిగే దమ్ము అసలు లేకుండా ఎక్కడెక్కడ చూస్తుంటే చీకటిగా వసంత ఆత్మ ఆనాడు ప్రవచిస్తూ వెనకమాలని పోయాడు రా. ఏలియారు తన శిష్యుడుగా ఉండి నీతో పాటు నేను వచ్చేస్తా వెళ్ళిపోతుండే. ఎంత ఉండగా అగ్ని రథాలు వచ్చేసినాయి. గురువు గారి కోసం అగ్ని రథాలు వచ్చినాయి. అగ్ని రథాల్లో వెళ్ళి ఎక్కేశాడు. బట్టలు చింపుకున్నాడు. ఏంటినైనా నన్ను ఒక్కడి చేసి వెళ్ళిపోతున్నావు, ఏంటినైనా అంటే అన్నాడు. అప్పుడు నీవు కానీ నన్ను చూడగలిగితే నీవేది కావాలి అడుగు అంటే అప్పుడు అన్నాడు, అయా ఆ అగ్ని రథాల మీద వెళ్ళిపోతుంటాడు. ఇదిగో నేను చూస్తున్నా, ఈ రోజు నీలో ఉన్న పాలు 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు. 2 పాళ్ళ ఆత్మ అంటే అసలు 1 పాలే కానీ 2 పాళ్ళ ఆత్మ కోరుతున్నాడు ఆయన. ఆ 2 పాళ్ళ ఆత్మ కోరి ఆయన పైనుండి దుప్పడు పడితే అదే దుప్పడై అంటే సముద్రం దాటాడు. గురువుగారు నమ్మాల ఏది ఆ దుప్పటితో కొడితే పాయలేదు. అదే దుప్పటి ఆయన వేపడితే ఆ దుప్పటి తీసుకుని మళ్ళీ కొట్టాడు, బయటకు వచ్చాడు. యథార్థ ఉండగా శిష్యుడు మళ్ళా ఈయనకి శిష్యుడు ఎవరైనా ఎలీషా శిష్యుడు ఎవర్రా? ఇప్పుడు ఏలియా ఎలీషాను చూచి అంటే కలిద్దరు శిష్యులు. ఇప్పుడు తర్వాత
ఎలీషాను కూడా శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు, గురువుగా ఆయన ఉన్నాడు. ఆయన శిష్యుడు గెహాజీ. అంతేనా? ఎవరు గెహాజీ. ఆ గెహాజీకి అంటే అసలు 2 పాలు ఇచ్చాడు అని దుప్పడమనగానే మనం నిర్ణయించుకోవడానికి ఎలాగండి? ఎలాగా ఆత్మ 2 ఆత్మలు చేసి 2 పాలు అనుకోవడానికి మనకి రుజువు ఏంటి అంటే, ఆ రుజువే ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక రాజు వచ్చి ఈ 7 సార్లు మునగబట్టే మునిగేశాడు. పసిపిల్లగా అంగా వస్తే రాగానే బాబు చెయ్యాడిస్తాం అనుకున్నాను, ఇవన్నీ నేను ఊరికే మాట మాత్రం సెలవిస్తే నేను బాగుపడ్డా అని, నీకేం కావాలని బట్టలు తెచ్చాడు, ధనం తెచ్చాడు, బంగారం తెచ్చాడు. ఇవన్నీ తీసుకోబట్టి ఆయన ఎవరు తెలుసా, నీ అసలు నాకేమొద్దు, నీ అసలు వస్తాయా, నువ్వు తీసుకుపో అన్నారు. నేను తీసుకుపోతాను నీ దగ్గర నుంచి. ఆ కచ్చరగారికి పోసేస్తారు మట్టివా ఈ ప్రాంతంలోది. ఎంత గొప్ప సూచిక్రియలు జరుగుతాయి, అది దేవుడు గొప్పడు. మట్టి తీసుకెళ్ళి మా ప్రాంతంలో జరుపుకుంటాను అన్నాడు. ఆ కుస్తీ వ్యాధి కలిగినటువంటి నయమాను అన్నప్పుడు తీసుకెళ్ళండి బాబు అన్నాడు. తీసుకుపోయి ఎంత ఉన్నకి గెహాజీ ఏం చేశాడు, అడ్డం తిరిగేసి అయ్యో రాజులు వచ్చారు, మంత్రులు వచ్చారు, కొంతమంది పట్టణి మరాలు అని బంగారం అన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంటికాడ పెట్టేసుకున్నాన్ని కాపు గురించున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్ళా బాబు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు, నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ అన్నాడు. ఆయన ఆత్మ అక్కడ ఉన్నాడు. ఏది? అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అదేవిధంగా మీరు అనుకుంటున్నారు, ఒకవేళ దేవుడైతే నాకు కూడా ప్రేమించాడు, నాకు కూడా మీ మీద అభిమానం ఇచ్చాడు, మీరు ఏం చేస్తున్నారు? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అయితే ఏమిది నా మనసులో మీరు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం బాధపడుతున్నారు కూడా. ఆ బాధ ఉన్నారు కనుక, బాధలో ఉన్నారు కనుక నేను ఉపవాసకుడిని పెట్టాను. అంతేగాని మీరు ఎగాదిగాగా మీరు చేసుకోవాలి. ఈ తండ్రిగా ఉన్నాను, ఈ చోట్లోకి నన్ను పంపించండి. అంతేగాని నేను ఆయనకి నేను కాదు. నన్ను పంపించడానికి ముందుగా మరణ స్థాయిలోకి తీసుకెళ్ళాడ్రా. చచ్చిపోయాడు. నేను ఊరంతా వచ్చి చూసి అయోధ్యరాములు చచ్చిపోవాలా పక్కనిచ్చాడు. మరలా నన్ను ఈ రీతికి తీసుకొచ్చాడు. మీరు బట్టి మనసులో ఏదేదో కోరికలు పెట్టుకుని ఎక్కడెక్కడ ఏదో చేయాలని ప్రయత్నం చేయకండి. ఇది సగం మీది, మందిరం మీది. ఈ గ్రామం చిట్టి గ్రామం. ఈ గ్రామంలో జరుగుతున్నది సువార్త. 2 ఆత్మలు కలిగి ఉన్న ఆయన నా ప్రాణం కూడా మీతోనే. ఏదైనా చిన్న మాట చెప్పగానే నాకు ఎంత బాధ వేస్తుంది. అయ్యో ఇంత ఇబ్బంది. మీరు అనుకున్నాడు ఏదో ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారు. నా దేవుడి దగ్గర నేను అడుగుతాను, సునీత నిమిత్తం గోజాడే కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన చిత్తం నేను రోజన్నా ఆయన చేయాల్సి చేస్తాడు. ఒకవేళ అయ్యారు ప్రార్థన పనిచేయలేదు అనుకోవాలండి, ఒకవేళ ఆ ప్రార్థన నిలిచి ఉంటుంది. ఆమెకు ఆఖరిగా మళ్ళీ ప్రార్థన చేసి అదే తిప్పి మరి చెప్పింది ఇలా సంగతయ్యా అంటే, అయ్యా ఆ గర్భసంచి పాడవకుండా చేయిందయ్యా, మళ్ళీ ఒక కాయగా ఎనదు అయ్యా, తీసారులే, ఈసారి మళ్ళీ మనకు రావాలి ఆ గుడారంలో మళ్ళీ ఒక శిశువు రావాలి. ఆ విధంగా చేయండి. దాని బాడీ బాబు ఈ ప్రార్థన చేసి కనుక మీ అందరి కోసం నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా నన్ను గురించి సంఘాల గురించి ఆలోచించి ఇది శత్రువుగా ఉంచుకోమాట. ఈ మందిరం మీది. ఈ ప్రాంతంలో మీ పిల్లల తరాన్ని చోట్ల ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ దానికి సిద్ధపడండి. మీరు సువార్త చేసే భారం మీ మీద ఉంది, చేయండి. నేనైతే చెప్తున్నా, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని మాత్రం నేను చెప్పను. లేదు ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఫోటో పెడితే చేయండి. కానీ ఇక్కడ పెట్టేది వేరే విధంగా అయితే మాత్రం అది మంచిది కాదు. నీకే చెప్తున్నాను. హాస్పిటల్ మాట లేదు. ఇంకొక చేసి ఇక్కడ ఏమన్నా చేయగలరంటే ఇక్కడ ఏమి లేదు. ఉంది కదా అయ్యారంటే ఏమి ఉంది? ఏమీ లేదు. నాకే ఇక్కడ చాలా మంది అన్నారు, ఎందుకు గారు మీరు ఇక్కడ జగపతి గారు అన్నారు, ఎందుకు ఇక్కడ బాధపడుతూ కానీ ఎవరు రారండి ఇక్కడ ఏంటన్నారు. మరి కోటేశ్వరరావు గారు ఏమన్నారు తెలుసా? పంటపాటి కోటేశ్వరరావు గారు, అయ్యారు మీరు కాబట్టి మందిరం నిలబడింది, కానీ మా వాళ్ళు ఏం చేశారు అసలు ఏం చేయరండి. మరి మందిరం ఎట్ట అయిందో నాకే అర్థం కావట్లా. మీరు కాబట్టి కానీ నేను కాదు. నేను కాబట్టి అవసరం నేనేం ఇలా చేత పెట్టి చూడాల. నా బాబు నా ప్రభు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రేమించి కట్టాడు. అది సంగతి.
ఈ విధంగా దేవాది దేవుడు రెండు ఆత్మలు కలిగిన వారుగా మీరుందరుగాక, బలమైన క్రైస్తవులుగా మీరుందరుగాక. ఈనాడు కూడా దిగజారేటట్లుగా జాతి వలె ఉండకుండా పౌరుషం కలిగి ప్రతి ఒక్కరు ఉందరుగాక. ఆ విధంగా సమస్తము జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా.